మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ఎల్లరికూ కృపయు సమాధానము కలుగును గాక. మరి ఈరోజు పాఠ్యభాగాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 29వ వచనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 29వ వచనము. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అని దయగల తండ్రి ఈ మాటలు మాతోను సూటిగా స్పష్టంగా మాట్లాడి వినుబుద్ధి గ్రహించే మనసు మాకెల్లరికీ దయచేయమని యేసునామమును బట్టి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమె. ప్రేమైన సహోదరులకు అందరూ కూడా మరి కృపయు సమాధానం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇస్సాకు గారి దగ్గరకు వచ్చి ఏ ప్రాంతం వారైతే నెట్టేస్తారో మా ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోమన్నారో వారే ఒక రోజున వచ్చి యెహోవా ఇస్సాకు తోడుగా ఉండడం చూసి యెహోవా ఆశీర్వాదము ఇస్సాకు గారి మీద ఉండడం చూసి అంటున్నారు, అయ్యా నువ్వు యెహోవా వలన ఆశీర్వాదం పొందుకున్నవాడువు అని మీతో సమాధానం పడడానికి వచ్చాము, ప్రమాణం చేయించుకుందామని వచ్చాము, మరి మాకు కీడు చేయకుండా ఉండాలని, మరి మాకు నువ్వు సహకారంగా నిలబడాలని, మరి ఈ రోజున ప్రమాణం చేయడానికి ప్రమాణపూర్వకంగా ఈ రోజున మీ ముందుకు వచ్చామని నెట్టేసిన వారి మా ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోమని మరి అన్న వారే ఇస్సాకు గారి దగ్గరికి వచ్చారండి. ఎందుకు తెలుసా? దేవుడు ఇస్సాకు గారికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఇస్సాకుని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నవాడైతే, దేవుని యొక్క ఆశీస్సును పొందుకున్నవాడైతే, ఎవరైతే నిన్ను ఆపాసించారో, ఎవరైతే నిన్ను హేళన చేశాడో, ఎవరైతే నిన్ను ఇబ్బందులు గురిచేసి నెట్టివేశారో వారి ఒక రోజున యెహోవా నీకు తోడుగా ఉండడం చూసి, యెహోవా ఆశీర్వాదం నొందుకున్న వారుగా నువ్వు ఉండడం చూసి నీ దగ్గరకు వచ్చి మరి నీతోనే ప్రమాణం చేసుకుంటారు, నీతోనే ఒప్పందం చేసుకుంటారు, నీతో సమాధాన పడతారు, నీతోనే సహవాసం అంటారు, నీతోనే మరి చేయి కలుసుకుని నడుద్దాము అని ఒక ఒప్పందం కలిగిన వారుగా ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యెహోవా ఆశీర్వాదం పొందుకున్న నీవు మరి ఎక్కడ ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో 24వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే 24వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అంటున్నాడండి. అవునండి, మరి అబ్రహాము ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. అబ్రహాము దాసుడైన మరి పెద్ద దాసుడు ఎలియాజరు మరి ఎంతగానో మరి అబ్రహాము కుమారునికి వివాహాన్ని సిద్ధం చేయడానికి మరి వధువును సిద్ధం చేసి తీసుకురావడానికి బయలుదేరుతున్న సందర్భంలో మనం ఈ మాట చూస్తున్నాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లాబాను గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లాబాను మరి ఈ వ్యక్తిని మరి లాజరును పిలిచి అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా నువ్వు బయట ఉండటం ఎలా, నువ్వు లోనికి రా అంటున్నాడు. ఒక విషయాన్ని గమనించాలండి, యెహోవా ఆశీర్వాదం పొందుకున్నవాడు ఎక్కడ ఉండాలి అంటే ఇంటిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉంటున్నాం మనము? లోకంలో ఉంటున్నామా? ఎక్కడ ఉంటున్నాము? దేవుల్లో ఉంటున్నామా? లోకంలో ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో చక్కని మాట రాయబడి ఉందండి. 23వ అధ్యాయము 6వ వచనములో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను అంటున్నాడండి. ఆశీర్వాదం పొందుకున్న వారు ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క మందిరంలో ఉండాలి. చిరకాలము యెహోవా మందిరంలో ఉంటానని భక్తుడు అంటున్నాడు. ఆశీర్వాదం పొందుకున్న మనము, రక్షణ పొందుకున్న మనము, దేవుని ఎరిగిన మనము, దేవునితో సహవాసం చేసుకున్న మనము ఎక్కడ ఉండాలంటే సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి. లోకంలో మనం ఉండేవారంగా ఉండకూడదు అంటున్నాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే ఎక్కడ ఉండాలి ఆశీర్వాదం పొందుకున్నవారు అంటే వీరు అపోస్తుల బోధి యందును, సహవాసమందును, రొట్టె ఇరుచుంటి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెక్క ఉండిరి అని రాయబడిందండి. నువ్వు దేవుని కలిగిన మనము, దేవునితో మరి సహవాసం కలిగిన మనము ఎలా ఉండాలి అంటున్నాడంటే, దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్న మనము ఎలాగ ఉండాలి అంటే దేవుని బాధలో మనం ఉండాలి.
ఇంకా ఎలా ఉండాలంటే పరిశుద్ధుల యొక్క సహవాసం కలిగిన వారంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంటే దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకునే వారంగా మనం ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసే వారిలో మనం ఉండాలి. ఆశీర్వాదం పొందుకున్న వారులారా, దేవుని కలిగిన వారులారా, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో ఉన్నావా? దేవుని బాధలో నిలిచి ఉన్నావా? పరిశుద్ధుల యొక్క సహవాసం కలిగే స్థితిలో ఉన్నావా? మరి దేవుని యొక్క శరీర రక్తాలు తీసుకునే వ్యక్తిగానే ఉన్నావా? నువ్వు ప్రార్థనలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయవలసిన వారిని ఉండాలి. ఇంకా ఎక్కడ ఉండాలంటే 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, వారి సంఘములో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకొస్తు పండుగ దినములు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి, సంఘముగా చేరి ఉండిరి. నువ్వు ఆశీర్వాదం పొందుకున్న వాడు నువ్వు సంఘములో ఉండాలి. మరి స్థిరపడి మరి దేవుని ఆరాధించే ఆరాధకుడిగా ఉండాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం, మనం ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము. ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు ఈరోజు మనతో దేవుడు పంచుకుంటున్నాడు. దేవుని చేత ఆశీర్వాదం పొందుకోవాలి. ఇస్సాకు ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి ఈ రోజున అందరూ ఇస్సాకు దగ్గరకు వచ్చారు. ఈ రోజు నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సాహసం కలిగి ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అలాంటి స్థితి మనకందరికీ దేవుడు దయచేసి ఆశీర్వదించును గాక. ఆమె దయగల తండ్రి, ఈ మాటలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆశీర్వాదం పొందుకున్న వాడు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే విషయాలు మీరు మాతో పంచుకున్నందుకే నీకు వందనాలు సమర్పణ చేస్తూ విన్న వాక్యాన్ని మరుదింలో భద్రపరచుకొని యేసు నామమును బట్టి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.